మీరు ఇంకా గుర్తుపట్టలేదు కదూ? రాజమహేంద్రవరంలోనే నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను అని చెప్తే గుర్తుపడతారా? బోటింగ్ అయితే ఉందండి అనుకోండి. సో ఇది సైక్లింగ్ అండి. ఇది అంటే సైకిల్ తాడు మీద ఎక్కి ఇక్కడ నుంచి అలా అడగలిపోతారు అన్నమాట. అంతే 20 రూపాయలు ఇచ్చి దీన్ని కూర్చోకపోతే డబ్బులు బొక్క. బాగున్నా ఏమన్నా తిందామా? ఏం అసలు ఇంటికి పోక. సలహా ప్రకారం గౌతముడు మహాశివుని కోసం కోడి తపస్సు చేశాడు. ఆయన తపస్సు 1022 నుండి 1061 వరకు సుమారు 40 సంవత్సరాలు ఫస్ట్ ఏమో ఏమి వేయకపోతే కనుక డబ్బులు బొక్క అనుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇప్పుడే వేసాడు. అయితే మీరు చూపిస్తాను. అదిగోండి వాటర్ ఫౌంటైన్. అదిగోండి అది టపాసు వెళ్తుంది కదా, అదే వాటర్ ఫౌంటైన్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వాళ్ళ రాజమండ్రి కంపల్సరీ పార్క్ అయితే వచ్చామండి. వాళ్ళ మా వైఫ్ పుట్టినరోజు అనమాట. బాగుంది వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఫీజు వచ్చి 50 రూపాయలు అండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే 30 రూపీస్ ఎంట్రన్స్ ఫీజు. ఈవినింగ్ 6 నుంచి తర్వాత 10 వరకు, అంటే అంత ఊరికి ఎవరు ఉండరు కానీ ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అనమాట ఇది. సో మనకు టికెట్లు అయితే టికెట్ల అక్కడ తీసుకుని ఇక్కడ కాసేపు ఫొటోస్ తీసుకుని ఇలా ఫొటోస్ చేసుకుని అది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం కొంచెం ఎదరికెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయి అనేది. రండి వెళ్దాం. చూసారు కదండి, ఇది నైట్ టైం వస్తేనే బెటర్. కాకపోతే వాటర్ ఫౌంటైన్ ఉన్నప్పుడే మీరు రండి. చూసారా, సాంగ్స్ ఒకటే పెట్టాడు కానీ అక్కడ వాటర్ ఫౌంటైన్ ఏం లేదు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ఓకే అండి, ఇప్పుడైతే మేము వాటర్ ఫౌంటైన్ మీకు చూపిస్తాను. చూసారా, జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇది వాటర్ ఫౌంటైన్ అనమాట. సో ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము అప్పటికే వచ్చి 8:40 అంత అయింది. సారీ 7:40 అంత అయింది. జనాలు అయితే ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే జనాలు మాత్రం ఎక్కువ మంది వచ్చారు. ఇదంతా ఫుల్ అయిపోయేది. ఇప్పుడైతే అంత జనాలు అయితే లేరు. చూద్దాం. సో ఇది సైక్లింగ్ అండి. ఇది అంటే సైకిల్ తాడు మీద ఎక్కి ఇక్కడ నుంచి అలా అడగలిపోతారు అన్నమాట. అంతే అక్కడ నుంచి ఇక్కడికైతే రారు. బోటింగ్ అయితే ఉందండి. అదిగోండి అది చివరిగా బోట్ వెళ్ళిపోతుంది. అదనమాట బోట్. బాను ఎక్కడుందో చూస్తారా? అదిగోండి బాను చివరికి వెళ్ళైతే నుంచుంది. ఒకప్పుడైతే ఇదంతా చెక్కతో ఉండేది. డెవలప్మెంట్ బాగానే ఉంది కానీ కాకపోతే ఫస్ట్లో చూడండి పొడవమని జనాలు వస్తారు. ఇప్పుడైతే ఎవ్వరు ఖాళీగా ఉంది. ఇది మెట్లు బొట్లు కడుగుడ్డు 50 రూపాయలు ఇచ్చి మనం ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే రావాలండి. అంతకుమించి మీరు ఎక్కువ ఆశించకండి. ఫుడ్ కోర్ట్ కూడా మీకు ఉంది కానీ ఓన్లీ ఫొటోస్ మాత్రం అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది ఫొటోస్ వరకు. వాటర్ ఫౌంటైన్ మాత్రం మీరు అడిగిరండి. ఒకవేళ వాటర్ ఫౌంటైన్ ఉంటుందంటే కనుక మీరు 50 రూపాయలు అయితే టికెట్ అయితే పెట్టండి. వాటర్ ఫౌంటైన్ లేదంటే కనుక టికెట్ 30 రూపాయలు ఇవ్వండి. ఇది ఓపెన్ చేసిన అమ్మా, ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారమ్మా? ఇది ఎన్నాళ్ళు అవుతుంది? మాది రాజమండ్రి అండి, కానీ ఈరోజే వచ్చాం. ఈరోజు మా వైఫ్ బర్త్డే అంటే ఎక్కడికి వెళ్ళాలి తెలియక ఇది ఒకటే ఉంది. ఇదే బాగుంటుందని చెప్పి వచ్చాం. ఫోటోలు తీసుకోవడానికి మాత్రం అంతే. ఇది మీకు చూపిస్తాను. అదిగోండి వాటర్ ఫౌంటైన్. అదిగోండి అది టపాసు వెళ్తుంది కదా, అదే వాటర్ ఫౌంటైన్ అనమాట. దానికి 20 రూపాయలు ఎక్స్ట్రా. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. బాగున్నారా? ఇప్పుడు వాటర్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. తొందరగా వచ్చి అదో ఏ లైట్, లేజర్ లైట్లు వేసాడు చూడండి. మేము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు
రూపాయలు ఇచ్చి దీన్ని కూర్చోకపోతే డబ్బులు బొక్క. ఫస్ట్ ఏమో ఏమి వేయకపోతే కనుక డబ్బులు బొక్క అనుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడే వేసాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకున్న టైంకి వేసాడు. జై శ్రీరామ్. ఓ నమ శివాయ్. చూడండి ఎంత బాగుంటుందో. బాణా జనాలు కూడా ఎక్కువ లేరనే పలచగా ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు అంతే. ఏదో అలా వచ్చాం వెళ్ళిపోయాం అంతే, ఎక్కువ మంది అయితే రావట్లేదు. ఎంత అద్భుతంగా ఉంది ఈ రూపం. నేనెవరు మీరు ఇంకా గుర్తుపట్టలేదు కదూ. రాజమహేంద్రవరంలోనే నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను అని చెప్తే గుర్తుపడతారా? రాజమహేంద్రవరంలో ప్రతి నీటి బిందువుని నేనే అని చెబితే గుర్తుపడతారా? నేను మీ గోదావరిని. ఎక్కడో త్రయంబకేశ్వర్లో చిట్టి చిట్టి తప్పుటడుగులు వేస్తూ మొదలయ్యే నా ప్రయాణం నాసిక్లో పరుగందుకొని నాందేడ్లో శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రార్థనలు విని, బాసరలో సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు వీక్షించి, భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి పాదాలు కడిగి పాపికొండల అందాలు ఆస్వాదిస్తూ, ఇదిగో మన రాజమహేంద్రవరం జనాల మనసులోని లోతులు తెలుసుకొని కోనసీమ దాటి సాగర సంగమంతో ముగుస్తుంది. సరళంగా చెప్పాలంటే 3 రాష్ట్రాలు, సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం, వేల సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రవహించాలని మహాశివుని వరం. పూర్వం బ్రహ్మగిరి పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఎన్నో పుణ్య సలహా ప్రకారం గౌతముడు మహాశివుని కోసం కూడా తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో ప్రసన్నుడైన మహాశివుడు వరము కోరుకోమనగా గౌతముడు తనని గోహత్యా పాపము నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నాడు. గౌతముడికి వరం కావచ్చాను కాబట్టి గౌతమి అని, దక్షిణంలో వెలిశాను కాబట్టి పుణ్య భారతదేశంలో ఎన్నో తరంగాలు, ఎన్నో నదులు వెలిసి ఉన్నా కేవలం తెలుగువారు మాత్రమే వారి ప్రాంతాలకి నదుల పేర్లు పెట్టుకున్నారు. అందులో మా పేరుండటం కూడా ఒక విశేషమే. అందుకే నేను తెలుగువారన్నా, అందులో 1000 సంవత్సరాల చరిత్ర గల రాజమహేంద్రవరం అన్న నాకు ఎంతో ప్రీతి. వేల సంవత్సరాల పూర్వం బౌద్ధుల ఆనవాళ్లు వెలికి వచ్చిన మన రాజమండ్రి మూలాలు 10వ శతాబ్దం నుంచే వినపడతాయి. ప్రస్తుత శకం 919 నుంచి 934 మధ్యకాలంలో తూర్పు చాళుక్యరాజైన అమ్మరాజు విష్ణువర్ధనుడికి, ఆ తర్వాత అతని వంశంలో వచ్చిన రాజులందరికీ రాజమహేంద్ర అనే బిరుదు ఉండేదగా. మొదటి విష్ణువర్ధనమైన పేరు పెట్టాడని ఒక నానుడి ఉంది. రాజమహేంద్రవరం నగరపు ముఖ్య కథలోని కథానాయకుడు.
1022 నుండి 1061 వరకు సుమారు 40 సంవత్సరాలు దిగ్విజయంగా పాలించిన రాజరాజ నరేంద్రుడు పరమేశ్వరుడికి మహాభక్తుడు, అర్థ ధర్మశాస్త్రాల ప్రాజ్ఞుడు, మానవీరుడు, ధర్మశూరుడు, సకల కళాహృదయుడు, ప్రజానాయకుడు, రాజకీయ చతురుడు, చోళుల ప్రీతిపాత్రుడు మన రాజరాజ నరేంద్రుడు. రాజులు చోళరాజులు ఐక్యంగా ఉంటూ మన వెన్నంటి నిలిచిన తెలుగు ప్రజల క్షేమం కోసం నేను ఈ నగరాన్ని గోదావరి సమక్షంలో నిర్మించాను. దీనిని తమ గౌరవార్థం గోదావరం తెలు అనుకుంటా. ఆ రాజరాజ నరేంద్రుడి హయాంలోనే ఒక అద్భుతం జరిగింది. అన్నయ్య గారు, నాదొక కోరిక, చెప్పండి. మన తెలుగు వారందరికీ అర్థమయ్యారు. ఈ మహాభారత మహాకావ్యాన్ని మీరు తెలుగులో రచించారు. మీ రచన తెలుగు వారికే గర్వకారణమవ్వాలి. మన రాజమహేంద్రవరం తెలుగు వారి సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లాలి. ఆహా, చక్కటి ఆలోచన ప్రభు. తప్పకుండా నా మానవ ప్రయత్నం నేను చేస్తాను. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత బద్ధ స్పృహులగు వారికి నెప్పుడు మూల ఫలం పరమార్థమిలన్. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత బద్ధ స్పృహులగు వారికి మళ్ళీ వచ్చి ఎవరు బొక్కెట్టుకోండి. చాలే. థ్యాంక్ యూ. విజిట్ అగైన్. లేజర్ లైట్ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్లో పెట్టి క్వాలిటీ పెడితే బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉంది చెప్పండి, కింద కామెంట్ చేయండి. ముందు రాజమండ్రి చేయండి, దాని తర్వాత పక్క ఊర్లో అయితే బాగుంది అంటారు. చూసారు కదా గాయ్స్ ఎలా ఉందో. వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఏం అక్కర్లేదు కానీ చూడండి. బాగుంది. ఏమైనా తిందామా? ఏం అక్కర్లేదు. వీడియో వీడియో కోసం అంతే. అలా చెప్తాను అంతే. గాయస్ అయితే ఇది అయిపోయింది. మేము ఏదో నార్మల్గా వచ్చాం, ఇంతసేపు ఉంటాం అనుకోలేదు. 9:30 అయిపోయింది. ఇంకా బయలుదేరుతాం. గాయస్ అయితే మేమైతే వచ్చాం. 2 hours అయింది వచ్చి. సో ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇదిగో బయట గేట్కి ఎగ్జిట్ అనమాట. ఇది ఇక్కడ ఫోటోలో కూడా తీసుకోవచ్చు. చాలులే, చాలు ఫోటో తీసుకో.